శోభన్, ఏంటయ్యా ఈ మధ్య పాల రేటు భారీగా పెంచావు? సోమయ్య, 100% చిక్కగా పోస్తున్నా, అందుకే రేటు పెరిగింది. శోభన్, నువ్వు చిక్కటి పాలు పోస్తున్నావని గ్యారంటీ ఏమిటి? సోమయ్య, ఏం చేయమంటారయ్యా, వర్షాలు లేక నదులే ఎండిపోతున్నాయి, నీళ్లు దొరకటం చాలా కష్టంగా ఉంది, అందుకే ఇలా పోసి రేటు తీసుకుంటున్నాం. భార్య భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళి మరుసటి రోజే తిరిగి వస్తుంది. సుబ్బారావు, నెల రోజుల వరకు నా ముఖం చూపించనని వెళ్ళి అప్పుడే వచ్చావేంటి? సరోజ, ఏదో కోపంగా వెళ్ళాను, మీరు నన్ను చూడకుండా నిమిషమైనా ఉండలేరుగా, ఆ బాధతో తాగి తాగి ఆరోగ్యం పాడైపోయి మంచాన పడతారని వచ్చా. సుబ్బారావు, భర్త మీద ఎంత దొంగ ప్రేమ నటిస్తున్నావే అని పక్కపక్క నవ్వాడు. సరోజ, ఏమైందండి, ఎందుకలా పడిపడి నవ్వుతున్నారు? సుబ్బారావు, ఏమీ లేదే, అనుకోకుండా ఏదైనా భయంకరమైన సమస్య ఎదురైనప్పుడు ఇలా నవ్వమని డాక్టర్ గారు చెప్పారు. తల్లిదండ్రులకు భారం కాకుండా నీ కాళ్ళపై నువ్వు నిలబడే ప్రయత్నం చేయటం బ్రహ్మచర్యం. బాధలన్నీ కడుపులో దాచుకొని బయటకు నవ్వుతూ నీ కష్టాలతో కుటుంబాన్ని నడపటం గృహస్థం. కొడుకు పెళ్లి చేసి ఇంటి బాధ్యత, బీరువా తాళం కోడలికి అప్పగించటం వానప్రస్థం. కొడుకు కోడలు అడిగితే తప్ప వాళ్ళ విషయంలో తలదూర్చకూడదని తెలుసుకొని అన్నీ తెలిసిన మౌనవ్రతం స్వీకరించి అన్నిటికీ సాక్షిగా ఉండటం సన్యాసం.